చిన్ననీటి వనరుల్ని అభివృద్ధి చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వాటా ప్రకారం నీళ్లు వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరత ఉండదన్నారు. ప్రగతి భవన్ల ప్రాజెక్టుల మీద రివ్యూ చేశారు సీఎం. కాల్వల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్లల్లో సింగిల్ లైసెన్స్ విధానానికి ఆమోదం తెలిపారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లల్లో సింగిల్ లైసెన్స్ విధానం పెట్టాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించి ఫైల్ మీద సంతకం చేశారు. వ్యవసాయ మార్కెట్లల్లో రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదని భావించి సింగిల్ లైసెన్స్ విధానం మీద స్టడీ చేశారు మంత్రి హరీష్ రావు. ఇదే విషయాన్ని సీఎం కు చెప్పారాయన. దానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సింగిల్ లైసెన్స్ విధానాన్ని ఆమోదించారు. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఒక వ్యవసాయ మార్కెట్ల లైసెన్స్ ఉన్న వ్యాపారులు మరో మార్కెట్ల కొనుగోలు చేయడానికి వీల్లేదు. దాంతో కొందరు వ్యాపారులు మాత్రమే లైసెన్స్డ్ ట్రేడర్స్ గా ఉంటున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తక్కువగా ఉంటుంది. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే సింగిల్ పర్మిట్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి నుంచి వ్యాపారులు ఒక మార్కెట్ల లైసెన్స్ తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న ఏ వ్యవసాయ మార్కెట్లైనా వ్యాపారం చేయొచ్చు. ఈ విధానం ఆన్లైన్ ట్రేడింగ్ కు ఉపయోగపడుతుందన్నారు అధికారులు. తర్వాత ప్రగతి భవన్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. బ్యారేజీలు రిజర్వాయర్ల కంటే ముందుగాల కాలువలు కట్టాలన్నారు సీఎం. వచ్చే ఏడాది సంది కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలున్న చెరువుల నుంచి పంట పొలాలకు నీళ్లియాలన్నారు. గతేడాది ఎస్ఆర్ఎస్పీ కాలువల నుంచి చెరువులు నింపితే 9 లక్షల ఎకరాల్లో పంట పండిందన్నారు సీఎం. 10,000 కోట్లు ఖర్చు చేస్తే దానికి 100 రెట్లు పంట చేతికొస్తుందన్నారు సీఎం. ఎస్ఆర్ఎస్పీ స్ఫూర్తితోటి కాళేశ్వరం కాలువల పనులు పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిల ప్రాణహిత ఇంద్రావతి కలిసినాక చాలా నీరు అందుబాటులో ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ వాటా ప్రకారం వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరతే ఉండదన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇయ్యలేని ఏరియాల్లో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయాలన్నారు. తెలంగాణలో ఏడాదికి 1,25,000 కోట్ల విలువ చేసే పంట పండుతుందన్నారు. ఇది రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు సమానమన్నారు సీఎం. కొండపోచమ్మ సాగర్ కొత్త డిజైన్ ను ఆమోదించారు సీఎం కేసీఆర్. 15 టీఎంసీల సామర్థ్యంతో కట్టే కొండపోచమ్మ సాగర్ కు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. 8 నుంచి 10 నెలల్లో పనులు అయిపోవాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమయ్యే కరెంట్ అందించేందుకు ట్రాన్స్కో రెడీగా ఉందన్నారు సీఎం. లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్ బిల్లులు ఇరిగేషన్ శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అధికార యంత్రాంగం అంతా హైదరాబాద్ లోనే ఉండకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా తిరగాలన్నారు.